హలో అందరికీ, ఈ వీడియోలో మనం చుక్కకూర పచ్చడి ఎలా తయారు చేస్తారో చూద్దామా? అదండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి వేరుశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. అలాగే ధనియాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చుక్కకూర వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు, కల్లుప్పు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. నీళ్ళు కొంచెం బాగా ఇంకిపోయేదాకా ఫ్రై అవ్వనివ్వాలి. మీకు నా ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చల్లారిన తర్వాత కొద్దిగా బాగా దగ్గరగా వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వేరుశనగపప్పు వేసుకొని అలాగే చుక్కకూర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది అన్నంలోకి కానీ టిఫిన్స్లో కూడా బాగుంటుంది. కొద్దిగా వేడి నీళ్ళు కలుపుకుంటే మనం టిఫిన్లో కూడా వాడుకోవచ్చు. ఇడ్లీ, దోశల్లో కూడా చాలా